Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. బాలీవుడ్ లో చెల్లినట్లుగా టాలీవుడ్ లో కుదరదు అని దీపికా పదుకునేకు త్వరగానే అర్థమయ్యేలా చేశారు ఇక్కడ మేకర్స్. 8 గంటలు చేయను, 6 గంటలే షూటింగ్ చేస్తా, ప్రాఫిట్ లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను, ఎక్స్ట్రా టైం చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ డిమాండ్స్ తో పాటు స్టోరీని దీపికా లీక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమెను ప్రాజెక్ట్ నుంచి డిలీట్ చేశాడు డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇక ఇప్పుడు దీపికాకు టాలీవుడ్ నుండి మరో ఝలక్ తగిలింది. కల్కి సీక్వెల్ నుండి ఆమెని తొలగించేశారు మేకర్స్. ఈ విషయాన్ని అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. జాగ్రత్తగా ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్. అయితే దీపికా కన్నా ముందే ఆమె భర్త రణ్వీర్ సింగ్ కు గట్టి షాక్ ఇచ్చింది టాలీవుడ్. హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రణ్వీర్ సింగ్ తో కొలాబరేట్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కథ కూడా ఓకే అయింది, రాక్షస అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది. కానీ స్టోరీలో రణ్వీర్ వేలు పెట్టడం నచ్చని ప్రశాంత్ బాలీవుడ్ హీరోకు గుడ్ బాయ్ చెప్పాడని, ఇదే కథను డార్లింగ్ కు చెప్పి ఓకే చేయించుకున్నాడని సమాచారం. దీంతో టాలీవుడ్ మేకర్ స్టార్ కపుల్స్ కు చుక్కలు చూపించారని చెప్పాలి. కల్కి 2 నుండి దీపికాను తొలగించడంపై బాలీవుడ్ కూడా షాక్ అయింది. కానీ టాలీవుడ్ లవర్స్ మాత్రం మేకర్స్ గుడ్ డెసిషన్ తీసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు.